చెర్లపల్లి డ్రగ్స్ కేసుతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లోని కెమికల్ ఫ్యాక్టరీలపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ చుట్టూరా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల వివరాలను సేకరిస్తున్నారు. అనుమతులు లేని కంపెనీల సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఆర్సీఓ లో రిజిస్టర్ చేసుకుని కంపెనీల వివరాలపై ఆరా తీస్తున్నారు. చెర్లపల్లి, నాచారం, జీడిమెట్ల, పాసమైలారంలో ఏ కంపెనీలకు పర్మిషన్ లేదు, ఏ కంపెనీల్లో ఏం తయారు చేస్తున్నారు అన్న దానిపై దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ పై మహారాష్ట్ర, ముంబై పోలీసులు దాడులు చేసి దాదాపు 12,000 కోట్ల విలువైనటువంటి హెపటిన్ డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తంగా ఉంది. ఒక నెల రోజుల పాటు డెకాయ్ ఆపరేషన్ చేసి మరి ఒక కానిస్టేబుల్ రోజువారీ కూలీగా జాయిన్ అయ్యి ఈ ఆపరేషన్ మొత్తం కూడా గుట్టురట్టు చేశాడు. కానీ తెలంగాణ పోలీసులు ఎందుకు ఈ యొక్క డ్రగ్స్ని పట్టుకోలేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో తయారు చేస్తున్నటువంటి హెపటిన్ డ్రగ్స్ తెలంగాణ పోలీసులకు సమాచారం ఎందుకు లేదనేటువంటి ఆరోపణలకు పెద్ద ఎత్తున వినపడుతుంది. దీంతో ఒక్కసారిగా ముంబై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి మరి దాదాపు 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ని స్వాధీనం చేసుకుని జరిగింది. ఆ డ్రగ్స్ను కూడా ఇప్పటికే ముంబైకి తరలించారు. ఇందులో కీలక నిందితులుగా ఉన్నటువంటి విజయ్ కావచ్చు, శ్రీనివాస్ కోలేటి కావచ్చు, వారిద్దరిని కూడా, తానాజీ కావచ్చు, వీరందరినీ కూడా అరెస్ట్ చేసి ముంబైకి తరలించారు. ఇక వారిని అందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని అటు పోలీసులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఎప్పుడైతే ముంబై, మహారాష్ట్ర పోలీసులు ఏకాలంలో వచ్చి దాడులు చేశారు, డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు, తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది. ఇక ఎన్ఓసికి సంబంధించినటువంటి అంటే ఆర్ఓసి కంపెనీలు ఏ రిజిస్టర్ చేసుకున్నారు, ఏ అనుమతులు ఉన్నాయి, ఏ కంపెనీలకు, ఎలాంటి కంపెనీలకు అనుమతులు లేవు, వీటన్నిటిపై మాత్రం అటు నాచారం కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, పాషమైలారం కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీలపై మాత్రం పోలీసులు అయితే ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అక్కడ అసలు ఏ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో ఏ పదార్థాలు తయారు చేస్తున్నారు, డ్రగ్స్ లాంటి పదార్థాలు ఏమైనా తయారు చేస్తున్నారా, వీటికి ఎలాంటి అనుమతులు ఉన్నాయన్న దానిపై కూడా తెలంగాణ పోలీసులు ఆపరేషన్ అయితే నిర్వహించారు. ప్రస్తుతం అయితే అన్ని కంపెనీల్లో కూడా ఆర్ఓసి ఉన్నటువంటి కంపెనీలు, రిజిస్టర్గా ఉన్నటువంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి, రిజిస్టర్ లేని కంపెనీలు ఎన్ని ఉన్నాయన్న దానిపై కూడా లిస్ట్ అవుట్ చేసి రిజిస్టర్ లేని కంపెనీలపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఏకకాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రూపింది. ఎందుకంటే మహారాష్ట్ర, ముంబై నుంచి వచ్చిన పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ను తయారు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు సమాచారం లేకుండా దాదాపు నెల రోజుల పాటు ఒక కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్గా రోజువారీ కూలీగా జాయిన్ అయ్యి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వారికి సమాచారం అందించి ఏకాలంలో సోదాలు చేశారు. ఇందులో 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇక తెలంగాణ పోలీసులు సైతము వీటి విషయంలో కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించిన విధి విధానాలు ఏంటి అన్నపై మాత్రం పోలీసులు అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.